అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నిన్న దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, అతను పెద్దల సభలో అతను ఒక పదవి, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే ఈ మధ్యన దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి ప్రవర్తన ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అతని యొక్క ప్రవర్తనని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. అతను నిన్న పవన్ కళ్యాణ్ గారి కోసం నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. మేమైతే దానికి కారణం, అతను ఈ మధ్యన మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం లేదని, ఆ ప్రశ్నించకుండా ఉండడానికి 50 కోట్లు నెల నెల ఇస్తున్నారని నిన్న దువ్వాడ శ్రీనివాస్ అనే అతను మాట్లాడాడు. అంతేకాకుండా జనసేన పార్టీలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలందరినీ కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, జన సైకోలు అనడం, ఈ విధంగా మాట్లాడటం జరిగింది. దానికి దువ్వాడ శ్రీనివాస్కి మీ అందరి ద్వారా అతని కోసం మాట్లాడారని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ అనే అతను ఈరోజు అతని కోసం మాట్లాడుకోవడానికి చాలా సిగ్గుపడవలసినటువంటి విషయం. ఎందుకంటే అతని కోసం మాట్లాడకూడదు. అతని సమాజంలో మహిళలు అతను ఎక్కడైనా కనపడితే కొట్టడానికి చాలామంది మహిళలు చూస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అతని మధ్యం చేసినటువంటి చర్యల కోసం అతను బహిరంగంగా ఎక్కడైనా తిరిగితే అతనికి చివాటు పెట్టడానికి పెద్దలందరూ ఎదురు చూస్తాం. దానికి కారణం, అతను కట్టుకున్న భార్యని, 2 కుమార్తెల్ని రోడ్డు మీద వదిలేసి వేరొకరి భార్యతో సహజీవనం కొనసాగిస్తూ అతను ఈ రోజున నీతులు చెప్పడం ఎంతవరకు సబబు అని ఒక సిగ్గు శరం లేకుండా వేరొకరి భార్యతో కాపరాన్ని పెట్టినవాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ఏ విధంగా సరిపోతాడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మనం అతని కోసం మాట్లాడుకోవాలంటే, అతను ఒక సభ్యత సంస్కారం లేని వ్యక్తిగా దువ్వాడ శ్రీనివాసు అతను పవన్ కళ్యాణ్ గారి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఈ మధ్యన వైసీపీ నాయకులకి అందరికీ కూడా ఒక వెర్బల్ మలేరియా అనే వ్యాధి ఒకటి సోకింది. ఆ వెర్బల్ మలేరియా ఉన్న వల్లే ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఈ యొక్క దువ్వాడ శ్రీనివాసు అతను ఒక రీల్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ మధ్య టిక్ టాక్ రీల్ చేసుకుంటూ ఉన్నాడు. టిక్ టాక్ రీల్ చేసుకుంటూ అతను వైసీపీ పార్టీలో అతను మనుగడ కోల్పోయాడు. మళ్ళీ లైమ్లైట్లోకి రావాలి, రాజకీయాల్లో మరొకసారి తెర మీదకి రావాలంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కుటుంబాలపై
అత్యంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఎవరైతే ఇటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారో వాళ్ళు మళ్ళీ మేము రాజకీయాలకు దూరంగా ఉన్నాం. ఉదాహరణకు పోసాన మురళీకృష్ణ, మేము రాజకీయాలు దూరంగా ఉన్నాం, ఇంకా రాజకీయాల గురించి మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు రాజకీయాల గురించి మాట్లాడినా మాట్లాడలేకపోయినా గతంలో మీరు ఏదైతే మాటలు మాట్లాడారో అవన్నీ కూడా ఈ రోజులు కేసులుగా నమోదవి చట్టపరంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో చట్టపరంగా చర్యలు తీసుకోవటం. పోసాన మురళి గారిని నిన్న అరెస్ట్ చేసినటువంటి సంగతి తెలుసు. ఎవరైతే మరి దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నాడో అతను మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు దూషిస్తే నన్ను ఏదో రకంగా అరెస్ట్ చేస్తారు, అదే జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా నన్ను ట్రోల్ చేస్తారు. ఈ ట్రోలింగ్ ద్వారా నేను మళ్ళీ ప్రజలకు దగ్గర అవ్వచ్చు, రాజకీయాల్లో మంచిగా దగ్గర అవ్వడానికి కొంతమంది ప్రయత్నం చేస్తే చెడుగానే ఏదో రకంగా ముందు ప్రజల్లో ఉండాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నాడు ఈ దువ్వాడ శ్రీనివాస్. రాజకీయంగా నీకు దమ్ముంటే ఏదైనా రుజువులతో మాట్లాడాలి దువ్వాడ శ్రీనివాస్. నువ్వు జనసేన పార్టీలో చేసే వాళ్ళని సైకోలు అంటున్నావు, నువ్వు కొజ్జా అంటావు. నేను ఎందుకంటే నువ్వు కొజ్జా కాబట్టే ఈరోజు శ్రీకాకుళంలో నుండి నువ్వు హైదరాబాద్ పారిపోయి ఇప్పుడే యువకులకు నువ్వేం సందేశం ఇస్తావని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే నువ్వు ఇప్పటికైతే నువ్వు రీల్ చేస్తూ ఉన్నారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి చెంతన టిక్ టాక్లు చేసినటువంటి ఎదవే నువ్వు నీ ఇప్పటికెత్తికి ఈ ఎదవేషాలు నువ్వుని ఇప్పటికైనా మానుకోవాలి దువ్వాడా. నీకు చెప్పు తీసి పళ్ళు రాళ్ళు కొట్టేటువంటి రోజులు దగ్గరవే. నీకు ఇప్పటికే నీకు లాంటి వాళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు కొన్నైతే నీకు లాంటి ఎదవలు మాట్లాడటం వల్లే అతను ఈరోజు 11 సీట్లకి పరిమితం అయిపోయాడు. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాష్ట్రంలో రాజకీయాలు దూరంగా పెట్టాలనేటువంటి దురుద్దేశంతో ఉన్నాం అనేటువంటిది నేను కూడా అనుకుంటా ఉన్నా. నీకు ఈరోజు చెప్తా ఉన్నా, నీ నాయకుడు మరి 50 కోట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారని వాగుతున్నావు కదా. గత 5 సంవత్సరాల్లో మరి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తేనప్పుడు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి మోడీ గారి దగ్గర ఎన్ని కోట్లు లంచం తీసుకున్నారో ఎదవా. నువ్వు ఎన్ని కోట్లకు అమ్ముడైపోయి నువ్వు చట్టసభల్లో పెద్దల సభలో నువ్వు ఎన్ని కోట్లకు అమ్ముడైపోయి మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి మీరు అధికారంలోకి ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోరా కొజ్జాన్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏదైతే వైసీపీ నాయకులకి ఈ విధంగా మాట్లాడే వాళ్ళకి, వైసీపీ నాయకుల్లో కూడా కొంతమంది మంచివారు ఉండొచ్చు, ఈ విధంగా ఎవడైనా మాట్లాడితే చెప్పుగా అశుద్ధం రాసి కొట్టవలసి ఉంటుంది నా కొడకల్లారా. ఇప్పటికైనా ప్రజలు మీరు చేసినటువంటి తప్పులకే మిమ్మల్ని ఓడించారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక విజనరీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం, ఒక సిద్ధాంతం కోసం పోరాడేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని నీకు రాజకీయాల్లో నీకు ప్రజలు కనబడాలంటే మంచి పనులు చేయి. లేదు రాజకీయాల పట్ల నుంచి పక్కకు పో, నీ ఉంపుడు గతితో టిక్ టాక్లు చేసుకో, నీకు ఒక లైక్ వస్తే నీకు డబ్బులు వస్తాయనేటువంటిది నీ ఆలోచన అయితే టిక్ టాక్లు చేసుకోండి, లేకపోతే రీల్ చేసుకోండి. కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ఏమాత్రం నువ్వు సరిపోవని ఇంకొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.